హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోస్తున్నానండి. ముందు టిఫిన్ వేద్దామని, టిఫిన్ వేసిన తర్వాత మళ్ళీ కూరలు చేసుకోవచ్చులే అని పొయ్యి కాడంతా మార్చేసానండి. పొయ్యి బాగాలేదు, పొయ్యి దగ్గర శుభ్రంగా లేదు, కూరగాయలు కోసే చెక్క బాగాలేదు అంటే అన్నీ మార్చేసాను అనమాట. చెక్క కూడా తీసుకొచ్చేసాను. ఆ పేపర్స్ రీల్స్ తీసుకొచ్చి అంటించానండి పొయ్యి కాడ, నీట్గా ఉంటుంది అంటుంటే. ఏదో అద్దెళ్ళల్లో కదా మనం ఇక ఎట్టగొట్ట అట్ట ప్రస్తుతానికి అట్ట పెట్టుకున్నాం అనమాట శుభ్రంగా. ఉల్లిపాయలు మొత్తం పొట్టు తీసి పెట్టుకుంటే తర్వాత దేంట్లోకైనా వాడుకోవచ్చండి. పొద్దున్న లేచి 4-5 ఉల్లిపాయలు నీళ్ళలో లేచి పొట్టు తీసి పెట్టుకుంటే దేంట్లోకైనా వాడుకోవాలనుకుంటే దాంట్లో వాడుకోవచ్చు అనమాట. డైలీ ఎట్టయినా ఖర్చే కదా, రోజు వాడాల్సిందే కదా, కూర చేయాల్సిందే, టిఫిన్ చేయాల్సిందే. ఆ చెక్క మీద చాకుతో కోసుకోవటం బాగానే ఉందండి, శుభ్రంగా ఇబ్బంది లేకుండా. బాగానే చాకు బాగా దిగుతుంది, కింద చెక్క బాగుంది. ఆ చిన్న చెక్కే 350 తీసుకున్నారండి బాబు. ఏం కొనేటట్టు అయితే ఏమి లేదు అసలు అక్కడ పరిస్థితి షాపుల్లోకి వెళ్తే. ముందు టిఫిన్ వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కోసి ఉంచాను అనమాట. చిన్న చిన్న దెబ్బ రొట్టెలు వేద్దామని దోశపిండి ఉంటేను. బాగా చిన్న చిన్న ఏంటి ఆయనకి ఇష్టమండి, బాగా ఎర్రగా కాలితే. అందుకని కొంచెం సైజుయే వేస్తాను అనమాట. దెబ్బ రొట్టెలు ఎప్పుడు వేసినా పెద్ద పెద్దవి వద్దంటాడు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవచ్చండి, దాంట్లో బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట. కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా ఉంటుంది ఇంట్లో, అది కూడా సన్నగా తురిమి కట్ చేసి వేస్తున్నాను అనమాట. కరివేపాకు కొత్తిమీరాకు కొంచెం సాల్టు. ఇంకా అట్ట ఇష్టం అనమాట ఈయనకి చిన్న చిన్న రొట్టెలు వేస్తే. ప్యానం కూడా బాగా కాలు ఉందన్నమాట. అట్ట చిన్న చిన్న వేయాలన్నమాట. 3 వేసాను అనమాట ఆయనకి. అట్ట చిన్నగా వేసి ఎర్రగా కాలిస్తే ఇష్టం అనమాట ఈయనకి. అందుకని ఎప్పుడు అట్లా చేస్తానన్నమాట. ఇంకా కాలనీ అని చెప్పి ఆయనకి తీసి పెడుతున్నాను వాటిని. బాగా తిరగేసి బోర్లేసి ఎర్రగా కాల్చాను అనమాట. అట్లా కాలిస్తేనే ఇష్టం అంటాడు, బాగుంటాయి అంటాడు తినటానికి. పిండి ఉంటుంది, లేకపోతే పలసగా చేసి చిన్న చిన్న వేసి కాలిస్తే బాగా కాలుతాయి అని. నూనె మరీ అసలు ఒక్క బొట్టే వేసానండి, అందుకని ఇంకో బొట్టు వేస్తాను. పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఎక్కువ పడుతుందని చిన్న దాంట్లో పెట్టుకుని వేస్తున్నానండి కొద్ది కొద్దిగా. నూనె తగ్గించు అంటాడు ఆయన. నూనె న్యాయంగా తినకూడదు అంటున్నారులేండి ఇప్పుడు ఈ వయసులో. మేము తినకుండా ఉండటమే మంచిది. నూనె దప్పికి ఎక్కువ, గుండెకి కూడా మంచిది కాదంటారు నూనె.
బీరకాయ, శనగపప్పు బీరకాయ కర్రీ అనమాట ఈరోజు వండమన్నాడు ఆయన. తర్వాత దొండకాయలు తెచ్చామండి. వస్తా దొండకాయలు తీసుకొచ్చాం. దొండకాయలు సన్నగా తరిమి దొండకాయ ఫ్రై చేయమన్నాడు అనమాట. చక్రాలల్లే కోసి సన్నగా. శనగపప్పు కొంచెం నానేద్దామని చెప్పి గిన్నెలో పోసి నీళ్ళు పోస్తున్నాను అనమాట. బీరకాయలో కావాలిగా శనగపప్పు, అందుకు. కాలనీ అనమాట, రొట్టెలు కాలనీ బాగా. ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 3 వేసాను అనమాట, చిన్న చిన్నవి. భాష దగ్గర ఏమైనా తీసుకోలేదు, ఇమీడియట్గా తగ్గేటట్టు ఏమైనా ఇస్తాడు. ఖచ్చితంగా 3 పడతాయండి, బుడ్డవి సరిపోద్ది అనమాట. హెవీ అయిపోద్ది తింటాను. 3 టమాటా పచ్చడి ఉంది, మామిడికాయ గుజ్జు ఉంది, ఏదో ఒకటి పెట్టి తిందామంటే ఇంకా వేసాను అనమాట. ఆయనకు 3, నాకు 3. ఇక ఆయనకి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక ఆయనకి ఇచ్చేసి నేను కూడా తెచ్చుకున్నానండి, నాకు కూడా కాలనీ. బాగా ఎర్రగా కాల్చాను అనమాట, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి. బాగున్నాయి టేస్ట్ కూడా. మీరు కూడా వేసుకుంటారా అండి? వేసుకునే పని అయితే మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాగుంటాయా బాగుండవా అనేది. ఇవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చేసుకునేవి. ఫస్ట్ నుంచి ఈయనకి బాగా ఇష్టం అండి ఎక్కువ ఉల్లిపాయ వేసి చేస్తే. ఏదో మాట్లాడుతూ తింటున్నాం అనమాట. పొలం ఎక్కువ తిరిగి వచ్చి బాగా కూలింగ్ నీళ్ళు తాగి జలుబు చేసి నీరసంగా ఉంటున్నాడు అనమాట ఆయన బాగా. అందుకే టిఫిన్ చేసి పెట్టేసి ఆయన రాగానే దొండకాయలు కొయ్యాలన్నమాట. ఇక బీరకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను అనుకుంటా నేను. ఇంకా దొండకాయలు కోసేద్దాం చక్రాలల్లో ఈ ఫ్రైకి. ఈ దొండకాయ కోసేయటం కూడా చాలా లేట్ అనమాట. సన్నగా కొయ్యాలి, మళ్ళీ తర్వాత సన్నగా పెట్టి వేయించాలి. చాలా పని అనమాట. దాని మీద పెట్టి కొంచెం కొంచెం కోస్తున్నాను అనమాట, చక్రాలుగా. కొద్దిగా కలర్ వచ్చినాయండి, మరీ పండలేదు కానీ కొంచెం లైట్గా వచ్చిందనమాట. అసలు రాకుండా పచ్చి దొరికితే ఇంకా బాగుంటుందండి, టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట దొండకాయ. కానీ ఎప్పుడు అట్లా దొరకవు అనమాట, ఎంతో కొంత లైట్గా పండుతూ ఉంటాయి. మరీ ఎర్రగా పండితే అసలు బాగోవు అనమాట అది కూరకి. దొండకాయ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి, లేతకాయ పచ్చికాయ బాగా రుచి అనమాట. చాలా టైం పట్టుద్దండి అవన్నీ సన్నగా కోసి ఉప్పేసి పిండి వేయాలన్నమాట కూరకి. అట్టేస్తేనే ఆ కూర టేస్ట్. మొత్తం బీరకాయ ముక్కలు కూడా కోసేసాను అనమాట. దొండకాయ ముక్కలు అయిపోయినాయి, బీరకాయ ముక్కలు అయిపోయినాయి కోసుకోవటం. ముందు శనగపప్పు బీరకాయకి తిరగమాత వేస్తున్నాను అనమాట. ఆ కూర వేద్దాం ముందు, తర్వాత దొండకాయ వేసుకోవచ్చని. దీనికి తిరగమాత పెట్టి తిరగమాత గింజలు వేసి చిన్నులపాయలు, జీలకర్ర, కరివేపాకు,
శనగపాయలు వేసేసాను, కరివేపాకు కడిగేసి శుభ్రంగా అది కూడా ఇంకా అన్నీ వేసేసాను అనమాట వరుసన. కొంచెం కాలనిచ్చి ఇక ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి తర్వాత బీరకాయ ముక్కలు వేయాలన్నమాట. ఇంకా వేసేసి శనగపప్పు వేసా ముందు, బాగా కడిగి పెట్టాను అవి కూడా. శనగపప్పు వేసి తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి శనగపప్పు బీరకాయ ఈయన బాగా ఇష్టంగా తింటాడండి. అసలు 2 రోజులు 3 రోజులు కొండమంటాడు. నాకు అంత ఇదండి, నాకు కొట్టుకూర బాగుంటుంది. ఇంకా ఆయనేమో ఎంతసేపటికి శనగపప్పు బీరకాయ అంటాడు. ఇంకా అందుకని చేస్తానే ఉంటా. కొంచెం అల్లము కొబ్బరి ధనియాలు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అది శనగపప్పు బీరకాయ కూరకి తయారు చేసేస్తున్నా. కుక్కర్లో వేస్తే బాగా ఉడుకుద్దని కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా అదే ఉడుకుద్ది అనమాట. కుక్కర్ మూత పెట్టేస్తే మెత్తగా. పెట్టేశాను. ఇంకా అది ఈలోపు దొండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పేసి పిసుకుతున్నాను అనమాట. ఉప్పేసి పిండేస్తే చాలా బాగుంటుంది దొండకాయ కూర. మా చిన్నతనంలో ఎక్కువ వేసేవాళ్ళు అండి. పందిళ్ళు వేసి దొండకాయలు కాంచేవాళ్ళు. 2 రోజులకు 3 రోజులకు దొండకాయ ఎప్పుడు ఉండేది. తిని బోర్ వచ్చేదనమాట దొండకాయ కూర. కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అంటారని అప్పుడప్పుడు తెచ్చేస్తానండి నేను కూడా. కాకపోతే కొంచెం ఖాళీ టైంలో తెచ్చుకోవాలి. వేయటము చాలా స్లో అనమాట. అది కొయ్యటమే చాలా టైం పట్టుద్ది. సన్నగా చక్కెర వల్లే కోసుకోవాలి వాటిని బాగా ఏగాలంటే. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ వేసానండి. ఇంకొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేయాలి. దానికి కూడా ముందు కొంచెం తిరగమాతలో వేసుకొని తర్వాత అది కొంచెం అట్ట వేగేటప్పుడు ఈ దొండకాయ ముక్కలు పిండి వేసుకోవాలన్నమాట. శుభ్రంగా బాగా నీరు లేకుండా మెత్తగా అట్లా పిండి వేస్తే నీరు వచ్చింది అనమాట. అది ఎంత పిసికి పిండి వేస్తే అంత బాగుంటుందండి దొండకాయ. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ శుభ్రంగా పిండి వేసేసాను. ఇంకా వేగుతూ ఉంటుందని సన్న సగం పెట్టేసాను. దొండకాయ ఎగురు ఎంతమందికి ఇష్టమో ఉండదో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా శనగపప్పు బీరకాయ కూడా చాలా వరకు ఉడికిందండి. ఇంకా ఆపేసి ఇల్లు జిమ్ముకుని ఇల్లు తుడుచుకొచ్చుకున్నామని చెప్పి ఇల్లు తుడుస్తున్నాను అనమాట. ఈ లోపల కూర ఎగుతూ ఉంటుంది లేనని ఇల్లు శుభ్రం చేస్తున్నాను. ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇల్లు శుభ్రం చేసుకుని వంట అయిపోతే. ఎంత శుభ్రం చేసినండి కొంచెం బరదార్తాలు ఇల్లు, దుమ్ము ఎక్కువ మాకు వస్తానే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు జిమ్మినా ఎన్నిసార్లు ఇది చేసినా. మొత్తం తుడుచుకొచ్చాను పంచవరకు. తర్వాత ఇంట్లో తుడుచుకుందాంలే అని. శుభ్రం చేసుకోకపోతే ఇరికెళ్ళల్లో అసలు ఉండలేము. డైలీ ఎలా చేసుకోవాల్సిందే.
ఇంకా ఆ పంచ అయిపోయిందండి తుడవటం. మళ్ళీ ఈ రూమ్లోకి వచ్చాను. పడుకునే రూమ్లో మంచాలు ఉన్నాయి కదండి, ఆ రూమ్లోకి తుడుద్దామని తెచ్చాను అనమాట. ఫ్యాన్ వేసుకుంటే ఆ రూమ్లో దారేనండి ఉండేది. 2 మంచాలు ఉంటాయి, అటొకటి ఇటొకటి, తాతయ్యది ఒకటి నాదొకటి. ఇంకా అందుకని ఏం పెద్ద ఖాళీ ఉండదు అనమాట. ఆ దారే ఉంటుంది. ఇంకా ఆ దారిలోనే తుడుస్తాను అనమాట. చెమటలు పట్టుకొస్తాయి అనమాట మొత్తం క్లీన్ చేసేటప్పటికి. అది తుడుస్తానే ఉంటానండి డైలీ. కాకపోతే ఎప్పుడన్నా బద్ధకం అనిపిస్తే దేవుడి రూమ్ వరకే తుడిచి పూజ చేస్తాను. మామూలుగా అయితే అసలు డైలీ తుడిచేస్తా. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాను అనమాట, ఫ్రిడ్జ్ ఉండి ఇంట్లోకి. కూర ఎగుతుంది పొయ్యి మీద. ఇంకా శనగపప్పు కూరలాగా అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, ధనియాలు మిక్సీకి వేస్తున్నాను అనమాట కూరలో వేసుకోవడానికి. అది వేస్తే మాంసం కూరలాగా ఉంటుంది అంటారు బీరకాయ శనగపప్పు. అందుకని ఆ మసాలా వేస్తాను అనమాట. అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, ధనియాలు ఆ 4 వేసేటప్పటికి టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇంకా అది మిక్సీకి వేసి శనగపప్పు కూరలో వేసాను అనమాట. కొంచెం కారం కూడా వేద్దాంలే అని దాంట్లో దొండకాయ కూరలోకి కారం, ఎండు కారం వేసుకుని కొత్త కారం, కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు వేసి నూరాను అనమాట దొండకాయ ఏపుల్లో వేసుకోవటానికి. ఇంకా రెండిట్లో దాంట్లోనేమో కారం, దీంట్లోనేమో మసాలా వేసుకోవాలి. అది అనమాట. అట్లా శనగపప్పు బీరకాయలోనేమో మసాలా వేసేసాను. అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, ధనియాలు వేస్తే టేస్ట్ వాసన కానీ బాగుంటుందండి. ఇంకా అందులోనేమో చిన్నులపాయ కారం వేసా. ఎండు కారంలో చిన్నులపాయలు, జీలకర్ర వేసి కొట్టిన కారం దొండకాయ వేపుల్లో బాగా వేగిందండి. దొండకాయ వేపుడు కూడా బాగా ఎర్రగా వేగింది. అటు వేగితేనే టేస్ట్ అనమాట దొండకాయ కూర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్